గాంధీ భవన్లో గొడవ జరిగింది. ఫిరోజ్ ఖాన్ ని చాచి కొట్టాడు కార్వాన్ నేత ఉస్మాన్ అల్ హజ్రీ. దీంతో అక్కడికక్కడే పడిపోయాడు ఫిరోజ్ ఖాన్. ఇక మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్ మధ్య ఈ తండ్లాట జరిగింది. అయితే గొడవ సద్దుమరిగాక మళ్ళీ ఆ ఇద్దరు నేతలు చేసిన ప్రకటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. హైదరాబాద్ గాంధీ భవన్లో ఘర్షణ జరిగింది. హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతల సమావేశం రచ్చ అయింది. మంత్రి అజరుద్దీన్ పక్కన కూర్చునే విషయంలో ఫిరోజ్ ఖాన్ కు కార్వాన్ నేత ఉస్మాన్ అల్ హజీకి మధ్య గొడవ జరిగింది. హాజరీ చాచి కొడితే ఫిరోజ్ ఖాన్ నేలపై పడిపోయారు. అడ్డుకునే ప్రయత్నం చేసిన హనుమంతరావును పక్కకు నెట్టి మరీ ఫిరోజ్ ఖాన్ పై దాడి చేశారు హాజరీ. పహిల్వాన్లా రెచ్చిపోతున్నా అంటూ వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేయగా, అవును పహిల్వాన్నే వచ్చానంటూ వీహెచ్ కి కౌంటర్ ఇచ్చారు ఉస్మాన్. ఈ గొడవపై స్పందించిన ఫిరోజ్ ఖాన్, అబ్బే అదంత సీరియస్ గొడవేం కాదన్నారు. చిన్న మిస్అండర్స్టాండింగ్ తోనే వివాదం తలెత్తిందన్నారు. మంత్రి పక్కన కూర్చోవాలని అందరూ అనుకున్నారు. ఉస్మాన్ తనకు పెద్దన్న లాంటివాడన్నారు ఫిరోజ్ ఖాన్. గొడవ జరిగిన తర్వాత ఉస్మాన్ తనకు ముద్దు కూడా పెట్టారన్నారు ఫిరోజ్ ఖాన్. ఆ చైర్ల మీద కూర్చోడానికి ఆ విఐపి చైర్స్ లో అక్కడనే మిస్అండర్స్టాండింగ్ అయింది. నాకు పెద్దన్న, మా కంటెస్టెడ్ ఎమ్మెల్యే కార్వాన్, ఆయన నాకు స్టేజ్ మీద రామంటున్నారు. నేను రాను అని నేనే నూకినా, ఆయన నాకు నూకినారు. ఆ చైర్ ఉన్నది వెనక, రైట్, మేము పడిపోయినాం. దాని తర్వాత ఆయన వచ్చి ముద్దులు పెట్టుకున్నాడు. ఇది మా పార్టీ ఫ్యామిలీ, ఆయన పెద్దన్న, స్మాల్ మిస్అండర్స్టాండింగ్, దట్స్ ఆల్, నథింగ్. ఫిరోజ్ ఖాన్ కొట్టిన ఉస్మాన్ హాజరీ కూడా ఇది అన్నదమ్ముల మధ్య గొడవ లాంటిదే అన్నారు. ఫిరోజ్ ఖాన్ కు క్షమాపణలు చెప్పారు. हमें उन्होंने माफी चाहिए, मैं भी माफ कर दिया, खत्म, प्यार ले लिया हम एक दूसरे को, कुछ भी नहीं है। ये अंदर है, हम कांग्रेसी एक परिवार है, हम कुछ भी नहीं। इतना गुस्सा क्यों आया? मेरे को गुस्सा ही नहीं आया। आपको आप पहले का देखो क्या है, माफी चाहिए, खत्म हो गई, हम भाया हैं दोनों भी। ఈ గొడవపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ స్పందించారు. నేతలు ఐడెంటిటీని కోరుకునే ప్రయత్నంలో జరిగిన వివాదమే అన్నారు. గంటన్నర పాటు హైడ్రామా జరిగితే ఆఖరికి అంతా ఉత్తదే అని నేతలు చెప్పడం కొసమెరుపు.